తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగిరితే ఆ పార్టీ కేంద్రంలో అధికారం కైవసం చేసుకునే సంప్రదాయం ఉంది. మరోసారి ఆ సంప్రదాయం రిపీట్ అవుతుందా? సికింద్రాబాద్ ప్రజల మధ్యలో ఉన్న నేత ఎవరు? ఆ నియోజకవర్గ ప్రజల తీర్పు ఎలా ఉండనుంది? సికింద్రాబాద్ ప్రజల సమస్యలు ఎరిగిన నేత ఎవరు? ప్రచారం బాగానే జరుగుతుంది. జరుగుతుంది. ఎలక్షన్లో ఓ రోజు గెలుస్తారు. ఇవే బాధలు మళ్ళీ మాకు వేస్ట్. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మస్తు చేసిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, సుక్కలు కనబడుతున్నాయి మాకు. సుక్కలు అంటే సుక్కలు. ఫ్రీ బస్ చేసిండు, అది ఫ్రీ ఇది ఫ్రీ అంటుండు. ఏది అన్ని ఫ్రీ ఉన్నాయి కానీ రేట్లు అన్నీ ఎక్కువ అయిపోయినాయి. మేము బతకలేకపోదాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, జాబులు ఉండే. ఇప్పుడు జాబులు లేవు, ఏం లేవు. ఇగో నేను డిగ్రీ చేసినా రోడ్డు మీద వస్తాను, లోడలు అమ్ముతున్నా, ఏం లేక ట్రై చేస్తున్నా కానీ ఏది వస్తలే, జాబ్లు వస్తలే. చాలా ఇబ్బంది ఉంది నాకు. ఇంకా మీ ఏరియాలో ఉన్న సమస్యలు ఏంటి? ఇప్పుడు ముందు వాటర్, టీఆర్ఎస్ ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం లేకుండే. ఎంత ఎండలు కొట్టినా కానీ ఫుల్ నీళ్ళు ఉండే. ఇవాళ కరెంటు కోతలు లేకుండే. ఇవాళ చూడు కరెంటు ఉంటుంది పోతుంది. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 24 hours కరెంట్. కావాలని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కరెంట్ కట్లు లేవు, వాటర్ కూడా సప్లై బాగా. ఎందుకంటే అన్నటోళ్ళు అంటారు నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కాబట్టి నేను రియల్గా చెప్తున్నా. ఇవాళ హైదరాబాద్లో తాగనీకే నీళ్ళు లేవు పబ్లిక్కి. చాలా ఇబ్బంది ఉంది. కరెంట్ ఉంటలేదు చక్కగా. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా చేసింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి చాలా దెబ్బ పడ్డది. అంటే చాలా పెద్ద దెబ్బ పడ్డది కాంగ్రెస్. సెంట్రల్లో బీజేపీ రావాలి. ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు అందరూ డిక్లేర్ అయ్యారు, అన్ని పార్టీలు. ఎట్లా జరుగుతుంది మీ ఏరియాలో ప్రచారం? మా ఏరియాలో మాత్రం కిషన్ రెడ్డి గెలుస్తాడు. నరేంద్ర మోడీ అధ్యక్షత మాత్రం దేశం మొత్తం చల్లగా ఉంది. కరోనా టైంలో కూడా వ్యాక్సిన్ మొత్తం అన్ని దేశాలకు, మనకు కాకుండా 130 దేశాలకు కూడా అందించిండు. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలుస్తాడు. ఇక్కడ బీజేపీ వస్తుంది. సెంట్రల్లో బీజేపీ పక్కా 350+ పైన సీట్లు వస్తాయి. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్కి ఏం ఛాన్సెస్ లేవు. ఏదో లోకల్ సెంటిమెంట్ కాబట్టి, ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకి సెంటిమెంట్తో వాళ్ళు ఏదో 6 గ్యారెంటీలు 10 గ్యారెంటీలు చెప్పేసరికి వాళ్ళ ప్రజలు మోసపోయి వాళ్ళకి వేసారు. కానీ సెంట్రల్లో మాత్రం బీజేపీ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 నెలల నార్మల్లే ఉంది. పెద్దగా ఏం గొప్పగా ఏం లేదు. కరెంటు పోవడం, వాటర్ రాకపోవడము, అది ఇస్తామని చెప్పి ఇది ఇస్తామని చెప్పిండు. ఏదో ఒక 2-3 అమలు చేసిళ్ళు. మిగిలిన అమలు చేయమంటే చేస్తున్నాం అని చెప్తుళ్ళు కానీ చేయట్లేదు. ఏంటంటే ఎలక్షన్లు అయిపోయాక ఇస్తాం, ఇది అయిపోయాక ఇస్తాం, అదే చెప్తుళ్ళు అంతే తప్ప మన లోకల్ గవర్నమెంట్ కాదుగా. పైన ఉన్న వాళ్ళు ఆర్డర్ ఇస్తే వీళ్ళు వేసేటోళ్ళు. మీరు సొంతంగా చేసేది ఏం లేదు. పార్లమెంట్ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎట్లా ఉంది సిచ్యువేషన్ మీ ఏరియాలో? ప్రచారం సిచ్యువేషన్ అంటే సార్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇల్లు కొన్ని ట్యాబ్లెట్లు దొరుకుతలేవు సార్. కొన్ని ట్యాబ్లెట్లు దొరుకుతలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ట్యాబ్లెట్ దొరికిన ఉండే. ఇప్పుడు గవర్నమెంట్ స్టాక్ అయిపోతుంది అన్నారు. గవర్నమెంట్ స్టాక్ ఎట్లా అయిపోతుంది? నాకు పరిష్కారం అదొకటి కావాలి. ఆ టీబీ ట్యాబ్లెట్లు గవర్నమెంట్లో దొరకకపోతే ఇంకెక్కడ దొరుకుతాయి? దానికి పరిష్కారం కావాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ట్యాబ్లెట్ దొరికిన ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్కి దానికి దేనికి ఇబ్బంది లేకుండే. నేను చెప్తున్నా ఏంది తెలుసా, ప్రభుత్వం ఏదైనా సరే మీరు పట్టించుకునేది పట్టించుకోవాలి. నేను ప్రభుత్వంలో గెలిచినామంటే గెలిచిన పరిష్కారం కాదు. మేము గెలిపించారు కాబట్టి గెలిచారు. మేము గెలిపించాలని మీరు గెలవలేకపోతుండే. మేము గెలిపించినాం. నీ ప్రభుత్వం అయింది, నువ్వు పట్టించుకోవట్లేవు. నువ్వు ఖాళీ కూర్చొని ఉంటున్నావు. అది ఏందో అది మీకు తెలియాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇక్కడ కిషన్ రెడ్డి, దానం నాగేందర్, పద్మారావు గౌడ్ ముగ్గురు పోటీ చేస్తారు. ఎవరు వస్తే ఇంకా సికింద్రాబాద్ డెవలప్మెంట్ అవుతుంది? డెవలప్మెంట్ అయితే సార్ నేను ఒకటే చెప్తున్నా సార్, మన ఇప్పుడు కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి ఏమైనా చేసిండా సికింద్రాబాద్కి? ఏం చేయలేదు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి. ఇంకా ఆయన కేంద్ర మంత్రి ఏం చేసిండు? కేంద్ర మంత్రి కదా. నేను తప్పేం మాట్లాడతలేను, నాకు ఆలోచించిన మాట మాట్లాడుతున్నా. కేంద్ర మంత్రి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ట్యాబ్లెట్లు లేవంటారు. వీళ్ళంతా ఏం చేస్తారు? మళ్ళీ వీళ్ళు పొలిటికల్ వాటే ఇష్యూ. నో రెస్పాన్స్. ఇంకా ఆ ముగ్గురు లీడర్లలో ఎవరు మీకు మంచిగా చేస్తారని మీరు భావిస్తున్నారు? నేను ఒకటే సార్, ఎవరైనా భవిష్యత్తు మంచిగా చేయండి. ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ప్రాబ్లం లేకుండే. కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ 4 నెలల పాలన మంచిగా ఉందా బాగాలేదా? కాంగ్రెస్ 4 నెలల పాలన మంచిగా లేదు సార్. ఎందుకు చెప్పాలా? గవర్నమెంట్ ట్యాబ్లెట్స్ లేవు.
నేను చెప్పేది విన అది ఒక్కటే అని కాదు, టాబ్లెట్స్ లేవు, మధ్యలో కరెంటు పోవడము, పబ్లిక్ ఇబ్బంది కావడము, ట్రాఫిక్ ఇష్యూ కావడము, చాలా ఉన్నాయి సార్. అవన్నీ ఆయన పట్టించుకోవట్లేరు. పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అవునండి. ఎట్లా జరుగుతుంది మీ ఏరియాలో ప్రచారం? మా ఏరియాలో ప్రచారం బాగానే జరుగుతుంది. కానీ ఎవరెవరు వచ్చిపోయారు మీ దగ్గరికి? మా దగ్గరికి కిషన్ రెడ్డి గారు వస్తారు. మేము మాత్రం వేసాడు కిషన్ రెడ్డి గారికి. ఎవరు వచ్చినా వాళ్ళకి మాత్రం వేయము. ఎందుకంటే మాకు ఏదైనా మాకు ఆపదలో ఆయనే కాపాడతాడు కాబట్టి మేము ఆయనకి ఓటేస్తాము. మిగతా కిషన్ రెడ్డి ఇప్పటిదాకా కేంద్ర మంత్రుడు మాకు మాత్రం మాకు ఏ సహాయం కానీ బాగా చేసిండు లేదా. మాకు ఇక్కడ ఇబ్బంది అయినా కానీ మేము బండ్లు పెట్టుకుని ఏం చేసినా కానీ ఆయన వచ్చి మాకు ఏదంటే అది సహాయం చేస్తుండే. ఏరియా ఎమ్మెల్యే ఉన్నాడు కానీ అంతే మాకు ఇబ్బంది లేదు. కాకపోతే మేము కిషన్ రెడ్డికి వేస్తామన్నా, ముఖ్యంగా కిషన్ రెడ్డికి